ముద్దు ఇద్దరు వద్దు అంతకు మించి అసలే వద్దు అని అప్పట్లో జోరుగా ప్రచారం చేస్తే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని మనోళ్ళు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపించుకున్నారు. వెనకట ఇంటికో 6-7 మంది పిల్లలు ఉంటుండే, ఇప్పుడు ఇద్దరు లేదంటే ఒక్కలే. జనాభాను మనం మంచిగానే కంట్రోల్ చేసుకున్నాం కానీ దేశం మీది బాజోళ్ళు పట్టించుకోనందుకు మనకిప్పుడు పరిశాన్ రాబోతుంది, వాళ్ళకు ఫాయిదా కాబోతుందిలా. మహిళా రిజర్వేషన్లకు పార్లమెంట్ సీట్లు పెంచుడుకు లంకె పెట్టద్దు, అదే ఇది అని ఎన్నో కొత్త ముచ్చట్లు ఎలవెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 2011 జనాభా లెక్కల మీదకెళ్ళి ఎంబటే లేడీస్ రిజర్వేషన్లు ఇస్తే అయిపోతుంది, ఇంకా చర్చలేందుకు ఆలోచన చేసుడేందుకని సెంటర్ వాళ్ళకి సలహా ఇచ్చిండు. 2026 సంవత్సరం తర్వాత సేకరించబోయే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లని ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి అటెంక పార్లమెంట్ లో సీట్లు పెంచుడు మీద ఇప్పుడు లోక్సభలో 543 సీట్లుంటే ఇంట్లో సగము అంటే 273 వేస్తామని సెంటర్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి 816 అవుతాయి మొత్తము. ఇదే లెక్కమట అన్ని రాష్ట్రాలకు ఎక్కువ అవుతాయి. అయితే ఉత్తరప్రదేశ్ లో 80 ఉన్నాయి. ఈ రోజు మన గ్యాప్ వచ్చేసి 63. రేపు ఇది పెంచినప్పుడు మనకేమో 26 అవుతున్నాయి, ఉత్తరప్రదేశ్ కు 120 అవుతున్నాయి. అప్పుడు 94 సీట్లు మనకు ఇద్దరికి మధ్యలో అంతరం అవుతుంది. దక్షిణ భారత రాష్ట్రాలకు ఉత్తర భారత రాష్ట్రాల లెక్కలు చూస్తే ఇప్పటికే ఫరక్ ఉందంటే అది ఇంకింత పెరిగే డేంజర్ ఉందట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చాలా లాస్ ఉందట. ఈ రోజున్న మనకు వాళ్ళకున్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. గప్పుడు పార్లమెంట్ లో అక్కడ వాళ్ళ పెత్తనము ఇంకింత ఎక్కువ అవుతుంది, మనల్ని మాట్లాడనియరు, మనకేం రానియరని ఎన్నో లెక్కలు చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. బలహీనంగా ఉన్నాం, ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి మన దిక్కు కుటుంబ నియంత్రణ చేసుకున్నందుకు జనాభా తక్కువ, దేశం మీద బాజుకు లైట్ తీసుకున్నందుకు పబ్లిక్ ఎక్కువ. ఇక జనాభా మీదకెళ్ళి ఎంపీ సీట్లు వేస్తే వాళ్ళకే ఫైదా అవుతుంది. మళ్ళా పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. అగో గందుకే సెంటర్ వాళ్ళకు సలహా ఇచ్చిండు. మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. అంటే పెంచాలనుకుంటున్నా 273 సీట్లలో సగం 136 జనాభా మీదకెళ్ళి ఇంకో సగం 136 రాష్ట్రాల ఆమ్దాని, కట్టే పనులు, డెవలప్మెంట్ ఆధారంగా పెంచాలనేది సారు డిమాండ్. అప్పుడు అందరికి న్యాయం జరుగుతుందట. ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా. పైగా మాది పెత్తనం మీద అనేది సార్ క్వశ్చన్. ఎంబటే అటుకెళ్లి సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ లైన్లకు వచ్చి నోట్లకు సీట్లకు లింక్ ఏంది, తెలంగాణకు హైదరాబాద్ మస్తు ఆమ్దాని ఇస్తుంది, ఎక్కువ సీట్లు ఇచ్చి వెనకబడ్డ ఆదిలాబాద్ కు తక్కువ సీట్లు ఇస్తారా అని ప్రశ్నించిండు. చూడాల మరి సెంటర్ వాళ్ళు ఏం చేస్తారో. గోవా 12 లక్షలు ఉంటుంది మొత్తం జనాభానే, 12 లక్షలు ఉంది ఓటర్లు, 2 ఎంపీలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో 36 లక్షల ఓట్లు ఉన్నాయి. 3 గోవా రాష్ట్రాలు ఈజ్వల్ ఒక మల్కాజ్గిరి పార్లమెంట్. 100% జనాభా ప్రాతిపదికన కూడా సీట్ల పంపకాలు లేవు.